చూడండి, ఇది చిన్న ఫంక్షన్ హాల్కి ఇక్కడ ఫొటోస్ దిగడానికి అని చెప్పేసి ఇక్కడ మంచిగా వర్క్ అయితే చేపించేసేస్తారు. ఇది మీరు చూస్తే ఏమనుకుంటున్నారు, వుడ్తో చేపించారు అనుకుంటున్నారా? ఇదైతే మాత్రం వుడ్తో చేయించలేదండి, మొత్తం అంతా సిమెంట్తో చేయించారు. చక్కగా సిమెంట్తో డిజైన్ గీయించి చక్కగా కలర్స్ అయితే వేశారు. చూసిన ప్రతి ఒక్కళ్ళు జాగ్రత్తగా గమనిస్తే తప్ప తెలీదు, మనం చెప్తే తప్ప తెలీదు. ఇది సేమ్ వుడ్తో చేసినట్టే ఉండిద్ది. ఫంక్షన్కి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు ఇక్కడికి వచ్చి సెల్ఫీలు దిగడం, చక్కగా మంచి మంచి ఏమంటారు పోజులు ఇచ్చి ఫొటోస్ దిగడం ఇక్కడ ఆనవాయితీ అనమాట. దానికోసమని ఈ ఫ్రేమ్ అయితే ఇక్కడ పెట్టించారు. ఇప్పుడు మనం చిన్న ఫంక్షన్ హాల్లోకి వెళ్దాం, ఎందుకంటే రేపు మార్నింగ్ పెద్ద ఫంక్షన్ హాల్లో ఉంది, చిన్న ఫంక్షన్ హాల్లో కూడా ఫంక్షన్ ఉంది. రెండింటిలోనూ మనకి డెకరేషన్ అనేది జరుగుతుంది. పదండి చిన్న ఫంక్షన్ హాల్లో కూడా వెళ్ళి చూపిస్తాం మీకు. ఇది మన చిన్న ఫంక్షన్ హాల్ బాల్ రూమ్ నారాయణలోనే బ్యాక్ సైడ్ అనమాట. చిన్న హాలు 200 బిలో అంటే 160-180 కెపాసిటీ అనమాట. బర్త్డేలు, హాఫ్ శారీసు, మరి అట్లాగే 21 డేస్, చిన్న డిన్నర్లు, చక్కగా ఎవరైనా చనిపోతే 10 రోజులు, 10 డేస్ ఇలాంటి ఫంక్షన్లు మొత్తం చేసుకోవచ్చు. ఇది ఫంక్షన్ హాల్ రెడీ అవ్వకముందు ఇలా మొత్తం చక్కగా ఇలా ఉంటుంది. ఇదైతే మరి డెకరేషన్ చేస్తున్నారు మన హీరోస్. ఇది ఏంటంటే రేపు 21 డేస్ అంటే ఉయ్యాల్లో వేసేది. బేబీ కానీ మన పాపను కానీ బాబుని కానీ ఉయ్యాలు వేస్తారు. తొట్టెల దావత్ అంటారు దీన్ని. రేపు ఉయ్యాలు అవుతుంది, దానికోసం రెడీ అవుతుంది. ఇప్పుడు ఎలా ఉంది, అయిన తర్వాత ఎలా ఉంటుంది అది కూడా చూపిస్తాం. ఇది ఎదరంతా ఇది డైనింగ్ సెక్షన్ బ్యాక్ సైడ్ ఉంటుంది. ఓకే రైట్. చాలా ఈజీ. ఇగో గడ్డి ఉంది కదా, ఇలా తుంచాలి, ఇలా పెట్టాలి. కాకపోతే మనం వరిచేలల్లో నాటు పెట్టినట్టు తుంచినప్పుడు దీనికి ముళ్ళు ఉంటాయి, అవి గుచ్చుకుంటాయి. ఇలా అంతే. 4 సార్లు చేస్తే అయిపోయినట్టే పని. వీళ్ళందరికీ పెద్ద మేస్త్రి ఆయనే, లక్ష్మణ్ డెకరేషన్. వీళ్ళకి నిద్ర, ఆకలి రెండూ కరువే. ఎందుకంటే ఎప్పుడు తింటారో, ఎప్పుడు పడుకుంటారో, ఎప్పుడు లెగుస్తారో వాళ్ళకే తెలియదు. అంత హార్డ్ వర్కర్స్. గ్రీన్ చికెన్ రెసిపీ చక్కగా తీసేవాళ్ళం కదా. గ్రీన్ చికెన్ అదేంటిది? రెడ్ చికెన్.
हो गया మటన్ బిర్యానీ చక్కగా లేతగా మొత్తం రెడీ అయిపోయింది. ఎందుకంటే టీ టైం మాకు కావాలి, ఎందుకంటే అర్ధరాత్రి గారు చేస్తారు, 2 కానీ 3 కానీ. ఎక్సలెంట్. ఇప్పుడు ఇక్కడ ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి? మటన్ బిర్యానీ, చికెన్లో 2 రకాలు, రెడ్ చికెన్, గ్రీన్ చికెన్ అన్నీ చూడండి. హండీలు, బిర్యానీ హండీలు. ఈ 4 బిర్యానీయేనా? 4 బిర్యానీ. ఒకసారి మూత తీస్తారా? థ్యాంక్ యూ. ఇక్కడ వర్క్ ఇలా ఉండిద్ది అన్నమాట. తెగ మాత్రం మామూలుగా లేదు. చేస్తున్నారా? గ్రీన్ చికెన్, అడుగు అడుగు ఇక్కడ జరుపుకో. ఇక్కడ పెట్టాలి వాళ్ళ స్పీడ్ వచ్చేసినట్టుంది. అది కోడిగుడ్లు, ఎగ్స్, ఏట లివర్, తలకాయ, తలకాయ కూర. Direct funds or regular funds? హాల్ మొత్తం ఖాళీ చేసేసి ఎటోళ్ళు అటు వెళ్ళిపోయారు. టైం వచ్చేసేసి 9 అయింది. ఒక పావు గంట ముందే మొత్తం అందరూ ఖాళీ చేసేసి ఎటోళ్ళు అటు వెళ్ళిపోయారు. మన వర్కర్స్ కూడా మొత్తం నీట్గా క్లీన్గా చేసేసి మళ్ళీ యాస్టీస్ చైర్స్ అయితే మాత్రం చక్కగా వేసేసారు. ఎందుకంటే రేపు మార్నింగ్ మళ్ళీ పెళ్ళి ఉంది, అందుకని చెప్పేసి చక్కగా చూడండి మంచి ఆర్డర్లో పెట్టేసేసారు. మళ్ళీ రేపు మార్నింగ్ పెళ్ళికి రెడీ అయిపోయింది. ఒక్క ఫంక్షన్ జరగాలంటే 2 రోజులు కంపల్సరిగా వర్క్ ఉండిందండి. ఇక్కడ పొద్దునొచ్చారు, ఇంతవరకు వెళ్ళలేదు పనోళ్ళు అయితే మాత్రం.
ఒక్కొక్క పార్టీ వాళ్ళు మంచి వాళ్ళు ఉంటారు, పెండ్ల కాడ ఖాళీ చేసేస్తారు. ఒక్కొక్క పార్టీ వాళ్ళు ఏంటంటే కొంచెం లేట్ చేస్తారు. ఈ వడిపియ్యాలు అవి పోసుకోవటం అవి ఇవి ఉంటాయి. అప్పుడు అలాంటి టైంలో కొంచెం మనకి లేట్ అవుతూ ఉంటుంది. అలా లేట్ అయినప్పుడు కొంచెం ఇలాగూ 9, 10 అలా జరుగుతూ ఉంటుంది. అయినా నో ప్రాబ్లం, ఎందుకంటే సీజన్లోనే మనం రూపాయి అనేది కష్టపడితేనే వస్తుంది. ఇక్కడ సెట్టింగ్ అయితే ఇంకా ఉప్పదీయలేదు. రేపు మార్నింగ్ పెళ్ళికి మళ్ళీ సెట్టింగ్ అనేది ఇక్కడ మార్చేసేస్తారు. మరి 11కో 12కో వస్తారు డెకరేషన్ వాళ్ళు వచ్చి, మళ్ళీ సెట్టింగ్ అంతా ఉప్పదీసేసి రేపు వాళ్ళు ఫిక్స్ చేసుకున్న మళ్ళీ సెట్టింగ్ అనేది వేస్తారనమాట. మళ్ళీ రేపటికి ఈ సెట్టింగ్ మొత్తం మారిపోయింది, కంప్లీట్గా టోటల్గా మారిపోయింది. పని మొత్తం అయిపోయింది కంప్లీట్గా. చూడండి, బిర్యానీ పాత్రలన్నీ కడిగేసేస్తారు చక్కగా. మొత్తం అంతా కిచెన్ అంతా నీట్గా క్లీన్ చేసేసారు. మళ్ళీ కాసేపటికి వంట వాళ్ళు వచ్చేస్తారు, మళ్ళీ వాళ్ళకి కిచెన్ అప్ చెప్పాలి. అయిపోయిందా పని? ఇంకేమైనా ఉందా? అయిపోయిందా వర్క్? ఇంకేమైనా ఉందా? లేబర్ డబ్బులు ఇవ్వాలి, ఇవన్నీ లెక్కలు రాసి పెట్టాలి. రేపు పొద్దున ఏం చేయాలి చూడాలి. రేపు పొద్దున వాటర్ కట్లు కూడా వచ్చేసినాయి కదా, చూసారా? వాటర్ పోసారు, కట్లు వచ్చేసినాయి. బాయ్స్ చెప్పేశాను, పని వాళ్ళకి ఎంతమంది రేపు అనేది చెప్పేస్తే రేపు ఎంతమంది తోడు? రేపు 1000 మందా వస్తారుగా వంటోళ్ళు కూడా? ఇప్పుడే వచ్చేస్తారు. సరే, అదే ఫ్రెండ్స్, హాల్లో వర్క్ అయిపోయింది, ఆఫీస్ వర్క్ ఉందన్నమాట. ఇప్పుడు ఆఫీస్ వర్క్ చేస్తున్నారు. మా వారు వచ్చేసరికి 12 కానీ 1 గంట కానీ అయింది నైటు. మళ్ళీ తెల్లారుజామున వేసి వెళ్ళిపోతారు. పనున్నప్పుడు కష్టపడాలి, పని లేనప్పుడు ఖాళీగా కూర్చొని తింటాం, పడిపోతాం. అది సరే, ఈ సీజన్ కోసం ఈ కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటాము. సీజన్ వచ్చి వెళ్ళిపోతూ ఉంటుంది, కళ్ళు గుంటలు పడతాయి, ఆకలి ఎప్పుడు వేస్తుందో తెలియదు, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. సరే, ఇప్పుడు నాకు ఈ మీ ఇద్దరు ఇక్కడ ఉంటే నా మైండ్ పని చేయదు. వెళ్ళిపోతున్నాం, మా ఇద్దరు ఇక్కడ, మా ఆయన మైండ్ పని చేయదంట. సరే అయితే మన ఇంటికి వెళ్ళిపోదాం. ఓకేనా ఫ్రెండ్స్, ఈ ఒక ఫంక్షన్ అయితే బ్యాక్గ్రౌండ్ వరకు ఎంత ఉండిద్దో మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. ఈ వీడియోలో మీకు చూపించాను. అది ఫ్రెండ్స్, ఒక ఫంక్షన్ అయినప్పుడు ముందు రోజు ఇవాళ కంప్లీట్గా 2 days అయితే వర్క్ ఉండిద్ది. ఇప్పుడైతే కనుక మొత్తం అంతా కంప్లీట్గా వర్క్ అంతా ఫినిష్ అయిపోయింది. ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోతున్నాము. అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే. వీడియోకి ఒక లైక్ చేయండి. కొత్త వాళ్ళు అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.